వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారికైజ్ వరల్డ్ వ్లాగ్. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. నేనైతే మా ఊరిలో పోచమ్మ దగ్గరికి వెళ్ళాను. చూడండి, మా పాప నేనైతే అక్కడ తమ ఆకులు నైవేద్యానికి ఇంకా పువ్వులు తెంపుతుంది మా పాప. చూడండి, నేనైతే ఇక్కడ దీపం పెట్టిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, పోచమ్మ అంటారు, పెద్ద పోచమ్మ. మా ఊరిలో చేన్లల్ల మధ్యలో ఉన్నది అన్నట్టు. చూడండి, నేనైతే పువ్వులు నైవేద్యం ఇట్లా నీళ్లు పోసి ముఖం మీద అయితే దేవికి అయితే నీళ్లు పోసి నేనైతే ఇలా పూజ చేస్తున్నా. అక్కడ పసుపు కుంకుమ పెడుతున్నా. పసుపు కుంకుమ పెట్టిన తర్వాత అయితే నైవేద్యం తీసుకెళ్ళిన అన్నట్టు. మా బాబుకు మా పాపకు తొలుకొని వెళ్ళిన. చెప్పాను కదా ఫ్రెండ్, నాకైతే ఇంట్లో అయితే టెన్షన్స్ ఉన్నప్పుడు అయితే నేనైతే ఎప్పుడైనా ఒకసారి మనసుకు బాగాలేనప్పుడు అయితే ఇలా పోచమ్మ దగ్గరికి చల్లగా బాగా అనిపిస్తుంది అన్నట్టు. చేన్ల మధ్యలో మొత్తం చుట్టుముట్టు పచ్చ పచ్చగా అన్నట్టు ఉన్నది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇప్పుడు నైవేద్యం ఎక్కిస్తున్నా దేవికి. పెరుగు ఇంకా పచ్చగూర, అన్నము, పూరీలు ఇలా ఎక్కిస్తున్నట్టు. ఇంట్లో నుంచే చేసుకొని వెళ్ళిన. మా ఇంటికి పోచమ్మకైతే కొద్దిగా 5-10 నిమిషాలనే తవ్వ అన్నట్టు. పొద్దున్నే వెళ్ళాను. నేనైతే 9:30 దాకా అయితే వెళ్ళాను. ఎండాకాలం కదా, ఎండ బాగున్నదని పొద్దుగల పుటనే మబ్బున లేచి చేసుకున్నట్టు. ఇలాగా పిండి ప్రమిదలు అయితే చేసుకొని నైవేద్యం ఎక్కించి ఇలా దీపం ముట్టిస్తున్నా అన్నట్టు అగరబత్తులతోటి. పోచమ్మ దగ్గర అయితే ఇట్లా టైఫాయిడ్ వెళ్ళిన వాళ్ళకు ఇంకా దేవి వెళ్ళిన వాళ్ళైతే వచ్చి దేవికి నీళ్ళు పోసుకుంటా ఇలా వెళ్తారు అన్నట్టు. చల్లదనానికి మరమరాలు, చక్కెర పుట్నాలు గిన ఎక్కించి ఇలా నీళ్ళు పోసి ఇలా వెళ్తారు అన్నట్టు చల్లదనానికి. ఎండాకాలం కదా ఫ్రెండ్, అందరికైతే చిన్న పాపలకు కూడా పెద్దోళ్ళకు కూడా టైఫాయిడ్ అన్నట్టు. వేడికి అన్నం తినరు కదా, ఎక్కువ మట్టుకు జ్వరాలు వస్తాయి కదా. అందు గురించి పోచమ్మ దగ్గరికి వచ్చి వెళ్తే నీళ్ళు పోసి మరమరాలు ఇలా కళ్ళు సాక పోసి ఎక్కిస్తే చల్లదనమాట. అందు గురించి వచ్చి ఇలా ఎక్కించి వెళ్తారు. నేను పెడతా ఉండగానైతే ఆమె వచ్చి వాటర్ పోసి వెళ్ళింది. నేను మళ్ళా బొట్టు పెడుతున్నా. చూడండి ఫ్రెండ్, ఎంత పచ్చ పచ్చగా అన్ని చేన్ల మధ్యలో ఉన్నది దేవి. ఎంత మంచిగా ఉన్నది చూడండి ఫ్రెండ్. అన్ని పువ్వులు, ఇవే పువ్వులు మా పాప తెంపింది నైవేద్యానికి. ఆకులు ఇలా చేన్ల మధ్యలో ఉన్నది అన్నట్టు గుడి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్. నైవేద్యం ఎక్కించి అయితే బయటకు వెళ్ళాను నేనైతే. చూడండి, పోచమ్మ అన్ని చేన్ల మధ్యలో ఉన్నది అన్నట్టు. ఇలాగా అక్కడ నుంచి ఇలా కట్ట మీదకి వెళ్ళాలి ఫ్రెండ్. కట్ట మీద నుంచి ఆడ వాటర్ ఉంటాయి అన్నట్టు. కాలువ, పెద్ద కాలువ అంటారు ఫ్రెండ్. ఆ కాలువ మీదకించి కట్ట మీదకించి లక్ష్మమ్మ గుడి టెంపుల్ ఉంది. లక్ష్మమ్మ టెంపుల్కి వెళ్తున్నా. అక్కడ నుంచి ఆ టెంపుల్ దగ్గరనే ఉంటుంది. ఎప్పటికీ వాటర్ ఉంటాయి అన్నట్టు అందులో. కొద్దిగా ఇంకా లోపట్లకు ఉంటుంది ఫ్రెండ్. ఇంకా లోపట్ల కంటే ఇంకా అక్కడ అన్ని చేన్లే ఉంటాయి. మనం ఎంత దూరం చూసినా చేన్లే అనిపిస్తాయి. చూడండి, నేను మా పాప అయితే ముంగట వెళ్తున్నాం. కెమెరామ్యాన్ అయితే మా పాప మెయిన్. మా వీడియోలు తీసేదైతే మొత్తానికైతే నాకు బాగా సపోర్ట్ చేసేదైతే మా పాపనే. మేమైతే ముందు వెళ్తున్నాం, వెనక నుంచి అయితే మా పాప అంతా మొత్తం రికార్డ్ చేస్తుంది అన్నట్టు. చూడండి, ఎండాకాలం అని వాటర్ బాటిల్ తీసుకెళ్ళాను ఫ్రెండ్. చూడండి, టెంపుల్ అక్కడ
కనిపిస్తుంది కావచ్చు. అయితే లోపలికి వెళ్ళాము నడుచుకుంటా. చూడండి ఫ్రెండ్, ఇద్దరు అక్క చెల్లెళ్ళు అన్నట్టు మా లక్ష్మమ్మ అంటారు. ఇగో మా పాప వీడియో తీస్తుంది. నాకైతే చాలా సపోర్ట్ చేసేదైతే మా పాపనే. టెంపుల్కి చూపిస్తుంది. మేము ముంగట వెళ్తే వెనుక వస్తుంది అన్నట్టు వీడియో తీసుకుంటా టెంపుల్ చూపిస్తున్నది. చూడండి ఫ్రెండ్, గుడి లోపట్లకైతే వచ్చేసాము. నేనైతే పూజ అయితే మొదలు పెట్టాను అన్నట్టు మా పాప గంట కొడుతుంది. ఇక్కడ సుఖదేవికి అయితే తీస్తున్నా అన్నట్టు అక్కడ ఎక్కించి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సుఖ నైవేద్యం పెట్టాలి కాబట్టి అక్కడ మా ఫ్రెండ్ కలిసింది అన్నట్టు. ఫ్రెండ్ ఆమె అయితే ఓడి నింపదందుకు ఇట్లా గోధుమలు వేస్తారు. అక్కడ గోధుమలు ఎక్కువ మట్టుకైతే గోధుమలు వేస్తారు అన్నట్టు. ఓళ్ళో మన సైడ్ అయితే బియ్యము మనం కుడక పచ్చలు అవి వేస్తాం కదా. ఇక్కడైతే దేవికి ఎక్కువ మట్టుకైతే గోధుమలు వేస్తారు. చూడండి, గోధుమలు ఉన్నాయి. నేను కూడా వేయమంటే వేసాను అన్నట్టు. వేసి అక్కడ ఆయిల్ దీపం ముట్టించుకున్నా దేవికి. ఇలాగా అక్కడ కూడా పూజ పూర్తి చేసుకున్నా ఫ్రెండ్. ఇక్కడ సుఖ నైవేద్యం తీసుకొచ్చి ఇక్కడ సుఖ నైవేద్యం పెట్టిన దేవికి ఎక్కించుకున్నా. ఇక్కడికి వెళ్తే ఎన్ని మనకు దుఃఖం ఉన్నా, మనసుకు ప్రశాంతంగా లేనప్పుడు కూడా వచ్చి అక్కడ కూర్చుంటే మాత్రం ఒక 5-10 నిమిషాలన్నా మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది అన్నట్టు. ఇగో మా పాప, మా ఫ్రెండు అక్కడ ఆమె ఒడిబియ్యం పోయేదందుకు వచ్చింది లక్ష్మమ్మకు. చూడండి ఫ్రెండ్, హాయ్ అని చెప్తుంది. చెప్పాను అన్నట్టు, నాకు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టానంటే హాయ్ అని చెప్తుంది. చూడండి, మా బాబు అక్కడ పూజ చేసే క్లీన్ చేసే ఆయన పెద్ద మనిషి. చూడండి ఫ్రెండ్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్కి ఫాలో అవ్వండి.